ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సమస్తజనకల్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. యత్కృపాతమహం వందే పరమానందమాధవం. భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం పాణినిం సూత్రకారం చ సదా వందే మునిత్రయం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. అందరికీ హరి ఓం. ఈరోజు క్రియాపదాల వైపు కొద్దిగా ఎక్కువ వెళ్ళే ప్రయత్నం చేద్దాము. మనము నిత్యం వాడేటటువంటి క్రియాపదాలని కొన్ని తీసుకొని ఇక్కడ వివరించుకుంటాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము. సంస్కృతంలో క్రియాపదాలకు సంబంధించినటువంటి విస్తారంగా ఉందన్నమాట. గ్రామర్లో వ్యాకరణంలో వెళ్ళే వాళ్ళకి అది అర్థమవుతుంది. ఒక క్రియాపదానికి ఎన్నో రూపాలు ఉన్నాయి. బట్ నిజంగా చెప్పాలంటే అన్ని రూపాలు మనం నిత్యం వాడడం లేదు, కొన్ని వాడుతున్నాం. సో మనం ఇక్కడ ఫోకస్ ఏంటంటే ఏ క్రియాపదాలని అయితే నిత్యం వాడుతున్నామో ఆ క్రియాపదాలను ఏ విధంగా నిత్యం వాడాలో అలాంటి రూపాలనే మనం నేర్చుకుంటాం, కానీ గ్రాంధికమైనటువంటి విషయాల వైపు మనం వెళ్ళాము. సంభాషణలో అవసరమైనటువంటి క్రియాపదాలు వాటి యొక్క రూపాలు మాత్రమే మనకు అవసరం. ఇప్పుడు తెలుగు భాష ఎంతో ఉంది. తెలుగులో గ్రాంధికమైన భాష, వ్యవహార భాష, దాంట్లో మళ్ళీ ఎన్నో పదాలు ఉన్నాయి. బట్ మనకు అన్ని పదాలు రావు కదా, అయినా తెలుగు భాష మాట్లాడుతున్నామా లేదా, ఆ విధంగా అనమాట. సో ఎంత తెలుగు భాష మనకు అవసరమో అంత నేర్చుకున్నాం, ఇంకా నేర్చుకుంటూ ఉన్నాం. బట్ మాట్లాడగలుగుతాం అనేటువంటి ఆత్మవిశ్వాసం కూడా మనకు ఉంది తెలుగు భాష వరకు. ఏ విధంగా? ఎందుకంటే ఎంత అవసరం అంత వచ్చి కాబట్టి. తెలుగు భాష ఏ భాష అయినా, సంస్కృతమైన, ఆంగ్లమైన, సముద్రం లాంటి భాషలైనా మనకు మొత్తము రావాల్సిన పని లేదు. ఎంత అవసరమో అంత వస్తే సరిపోతుంది అన్నమాట. ఆ వచ్చిన దాన్ని బేస్ చేసుకొని పునాదిగా మిగతా భాషను కూడా నేర్చుకుంటే బాగుంటుంది. కాబట్టి గాబరా పడాల్సినటువంటి ఏమంటాం ప్రెజర్కి లోనాల్సిన పని లేదు. ఎంతో నేర్చుకోవాలి, ఇంకెంతో ఉంది. నేర్చుకున్న కొన్ని అయినా మంచిగా నేర్చుకుందాం. అవి నిత్యం వ్యవహారంలో మన మాటల్లో పెట్టినప్పుడు అది అభ్యాసం అవుతుంది, గుర్తుంటుంది. దాని పునాదిగా కొత్తవి నేర్చుకోవాలి. కానీ అంతే ఒకటేసారి ఊహించుకుంటే ఏ భాష నేర్చుకోవాలి, ఏ సబ్జెక్టు నేర్చుకోవాలి, ఒక్కొక్క స్టెప్ వేయాలి. అలా మనం 9వ క్లాస్ వరకు రావడం జరిగింది. ఇది మన ఆన్లైన్ సంస్కృత కక్షలలో 9వ తరగతిలో మనం ఈరోజు క్రియాపదాల గురించి చర్చించుకుంటాం. ఒక్కొక్క విషయాన్ని మనం తిప్పని ముందరికి వెళ్దాం. పఠతి చెప్పుకున్నాం, లిఖతి చెప్పుకున్నాం. పఠతి అంటే చదువుతున్నాడు, చదువుతున్నది అని కూడా తెలుగులో అర్థం వస్తుంది. కానీ చదువుతున్నాను అయితే రాదు. సో మూడో వ్యక్తికి సంబంధించినటువంటి, మనకంటే వేరే వ్యక్తికి సంబంధించినటువంటి విషయం ఇది. పఠతి ఆ క్రియాపదం ఆ విధంగా వర్తిస్తుంది. లిఖతి కూడా ఆ విధంగానే. లిఖతి రాస్తున్నాడు. వర్తమాన కాలానికి సంబంధించినటువంటి క్రియాపదాలు అన్నమాట. వర్తమాన కాల క్రియాపదాన్ని అందులో 10 ఇక్కడ ఉన్నాయి. ఎన్ని క్రియాపదాలు ఉన్నాయి? మళ్ళీ ప్రశ్న. సంస్కృతంలో ఎన్ని క్రియాపదాలు ఉన్నాయండి? ఎన్ని క్రియాపదాలు మనం నేర్చుకోవాలంటే కనుక సంస్కృతంలో సంపూర్ణ పాండిత్యం రావాలంటే ఒక 2000 క్రియాపదాలు ఉన్నాయట. 2000 పైన ధాతువులు అంటారనమాట. ధాతువులు అంటే రూట్స్ అంటారు. వాటి నుంచి క్రియాపదాలు వచ్చాయి. 2000 పైచీలకు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడున్నటువంటి సమయానికి అని క్రియాపదాలు అక్కర్లేదని ఒక 300 లేదా 250 వరకు వచ్చాయన్నమాట. ఇది నేర్చుకుంటే సరిపోతుంది, ఇంతకు మించి ఇప్పుడు ఏం వాడడం లేదు.
పూర్వకాలంలో క్రియాపదాలు వాడేవారు కానీ ఇప్పుడు వాడడం లేదని 2000 నుంచి 250 వరకు వచ్చారు. మళ్ళీ ఆ 250 కూడా పూర్తిగా వ్యవహారంలో వాడం, గ్రంథాలలో వాటిలో వాడుతూ ఉంటారు. కాబట్టి మన మాటలకి నిత్య జీవితంలో మనం సంభాషణలకు ఉపయోగించేటటువంటి క్రియాపదాలు ఎన్ని అని కనుక చూస్తే ఒక 70 ఉన్నాయన్నమాట. సో 70 క్రియాపదాలు కనుక నేర్చుకుంటే మనం నిత్యము మాట్లాడవచ్చట. మన నిత్యము చేసే పనులన్నీ కూడా ఆ క్రియాపదాల కిందితో మనం చెప్పవచ్చు, సంస్కృతంలో చెప్పవచ్చు. సో 70కి వచ్చింది. 2000 పైచీలకు క్రియాపదాల నుంచి 70 వరకు వచ్చింది. 70 క్రియాపదాల్లో ఒక 10 మనం ఈరోజు స్టార్ట్ చేసుకుందాం. మళ్ళీ వాటికి విభిన్న రూపాలు ఉంటాయి. ఒక్కొక్క రోజు చెప్పుకుందాం. సో అందులో 2 క్రియాపదాలు పఠతి అయింది, లిఖతి అయింది. దానికి మళ్ళీ వేరియేషన్స్ ఉంటాయి. అవసరం వచ్చినప్పుడు సందర్భానికి తగ్గట్టుగా మనం చెప్పుకుందాము. తర్వాత గచ్చతి అనుంది, హసతి ఉంది. గచ్చతి వెళ్తున్నాడు, హసతి నవ్వుతున్నాడు, నవ్వుతున్నది. స్త్రీలింగమైన పుల్లింగమైన వాడవచ్చు. పశ్యతి చూస్తున్నాడు, ఉపవిశతి కూర్చుంటున్నాడు, అది కూర్చున్నాడు అని కూడా అనవచ్చు. ఉత్తిష్ఠతి నిల్చున్నాడు, వసతి నివాసం ఉంటున్నాడు. వసతి అంటే నివాసం ఉండడం. ఖాదతి తింటున్నాడు, వదతి మాట్లాడుతున్నాడు. ఇవి క్రియాపదాలు సంబంధించినటువంటి. ఓకే, ఈ 10 క్రియాపదాలకు సంబంధించి ఎవరికైనా సందేహం ఉంటే అడగండి దయచేసి. స్వామిజీ ఇంకొకసారి అన్నిటి మీనింగ్స్ చెప్పండి స్వామిజీ. చెప్తాను మళ్ళీ. పఠతి ఇప్పుడు ఏ విధంగా చెప్పాలి? 2 విధాలుగా వస్తుంది. మీరు దయచేసి ఈ 2 విధాలుగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇప్పుడు ఉదాహరణకి తెలుగులో చదువుతున్నాడు, చదువుతున్నాడు అనే పదం పుల్లింగ క్రియాపదం తెలుగులో. ఆ స్త్రీలింగం చెప్పాలంటే చదువుతున్నది అని చెప్పాలన్నమాట. అలా సంస్కృతంలో లేదు. కాబట్టి మీరు ఒకటి రాసుకున్నా ఇంకొకరికి వర్తిస్తుందని దయచేసి మనసులో పెట్టుకోండి. పఠతి చదువుతున్నాడు మరియు చదువుతున్నది రెండిటికి వర్తిస్తున్నాను. దయచేసి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. లిఖతి రాస్తున్నాడు, స్త్రీలింగం కూడా వర్తిస్తుంది. అది మన మనసులో పెట్టుకోవాలి. గచ్చతి వెళ్తున్నాడు, హసతి నవ్వుతున్నాడు, పశ్యతి చూస్తున్నాడు, ఉపవిశతి కూర్చుంటున్నాడు, ఉత్తిష్ఠతి నిల్చుంటున్నాడు, నిలబడడు. వసతి నివాసం ఉంటున్నాడు, ఖాదతి తింటున్నాడు, వదతి మాట్లాడుతున్నాడు లేదా మాట్లాడుతున్నది. ఏ విధంగానైనా సందర్భానికి తగ్గట్టుగా మనం వాటిని వాడవలసి వస్తుంది. ఇది 10 క్రియాపదాలు, మనము నిత్యం వాడేటటువంటి క్రియాపదాలు అన్నమాట. ఇప్పుడు నేను ప్రశ్నలు వేస్తాను ఒక్కొక్కరికి, మీరు ఉదాహరణలు నాకు చెప్పండి. పేరు నేను పలుకుతాను, వారు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి. అందరికి కూడా తేలికగా ఉంటుంది. జయ గారు అన్మ్యూట్ చేసుకోండి. హరి ఓం స్వామి. హరి ఓం. బాలకః కిం కరోతి? బాలకః పుస్తకం పఠతి. ఉత్తమం. ఇంకొకటి, బాలకః కిం కరోతి, ఇంకోటి వాడండి. బాలకః విద్యాలయే ఉత్తిష్టతి. విద్యాలయే ఉత్తిష్టతి. ఉత్తమం. కావ్య మహోదయే భవతి వదతు. 2 ఉదాహరణాలు. హరి ఓం మహోదయ. బాలకః పశ్యతి. బాలకః కిం పశ్యతి? ఏం చూస్తున్నారు? ఏదైనా ఒకటి చెప్పండి. బాలకః పుష్పం పశ్యతి. బాలకః పుష్పం పశ్యతి. ఉత్తమం. ఇంకొక ఉదాహరణ చెప్పండి. ఇంకొక క్రియాపదం వాడండి. ఓకే సార్. బాలకః పాఠశాల గచ్చతి. పాఠశాల అనేది ప్రథమ విభక్తి. పాఠశాలకు కదా, బాలుడు పాఠశాలకు వెళ్తున్నాడు కాబట్టి పాఠశాలాం. మళ్ళీ ఒకసారి చెప్పండి. పాఠశాలాయాం గచ్చతి. పాఠశాల అంతే, యా అవసరం లేదు. ఓకే స్వామి. మళ్ళీ చెప్పండి.
బాలకः పాఠశాలాం గచ్చతి. ఉత్తమం. పాఠశాలాం గచ్చతి. ఉత్తమం. శ్రీలక్ష్మి మహోదయ. బాలక రోటికా శాఖం ఖాదతి. రోటికా శాఖం. బాలకः బాలిక మహోదయ. బాలికా ఆ, రోటికా శాఖం ఖాదతి. రోటికాం శాఖాం చా పెడితే రోటికాం వాడండి, శాఖం శాఖం రెండు కదా. చా అంటే మరియు రోటిక మరియు అంటే మేడం సింపుల్ గా చెప్తున్నాం, రోటికతో కలిపి కూర అని అనడం లేదు దయచేసి. రోటిక శాఖ సింపుల్ సరళంగా అన్నమాట. మళ్ళీ ఒకసారి రోటికం రోటికాం బాలికా రోటికాం చ శాఖాం ఖాదతి. శాఖం దీర్ఘం ఉందమ్మా, శాఖం అనుకుంటా కదా అది. శాఖం అంటే కూర. అదే మరి శాఖం అన్నారు, శాఖం కాక్ దీర్ఘం లేదు. శాఖం ఓకే శాఖం ఖాదతి. కాదతి. ఉత్తమం మహోదయ. ఇంకొకటి చెప్పండి, ఇంకొక క్రియాపదం వాడండి. బాలికా హసతి. బాలిక హసతి. ఉత్తమం ఉత్తమం. నిరుపమ మహోదయ చెప్తారా? హరి ఓం స్వామీజీ. హరి ఓం. బాలకः పుస్తకం పఠతి. ఉత్తమం. బాలికా భోజనం ఖాదతి. ఉత్తమం. బాలిక భోజనం ఖాదతి. ఉత్తమం ఉత్తమం. హిందూమతి మహోదయ భవతి అపి వదతు. భోజనం ఖాదతి. పుస్తకం పఠతి. పుస్తకం పఠతి. అవి క్రియాపదాలు మీరు రాసుకున్నారా అనుకుంటున్నారు, రాసుకుంటే కనుక మీకు తేలిక అవుతుంది అనమాట. కాలేండి, ఇందాక చెప్పాను కదా మీరు రాసుకోవాలి. సరే, ఈ రోజే అమ్మా, ఈ రోజు కూడా చెప్పాను. సర్లేండి వినండి. నేను మళ్ళీ వీడియో చూడండి, షేర్ చేశాను పొద్దున. ఒకసారి మీకు చూస్తే కనుక అర్థమవుతుంది. సంతోషం. ఓకే అమ్మ. శైలజ మహోదయ ఉన్నారా? జూమ్ యూజర్ వదతు మహోదయ. బాలికా పదతి. బాలికా వదతి. బాలిక కిం వదతి? ఏదైనా చెప్పొచ్చు. ఆంగ్లం వదతి, సంస్కృతం వదతి, అట్లా ఏదైనా చెప్పొచ్చు. బాలిక సంస్కృతం వదతి. ఇంకొకటి, ఇంకో క్రియాపదం. బాలక పాఠశాలాయాం ఉపవిశతి. బాలకః మహోదయ. బాలిక బాలకః పాఠశాలాయాం పాఠశాలాయాం ఉపవిశతి. మీరు తెలిసి చెప్పారో తెలియక చెప్పారు, కరెక్ట్ చెప్పారు. పాఠశాలాయాం అనేది 7వ విభక్తి, బాగానే చెప్పారు. సంతోషం. దేవాలయేలాగా పాఠశాలాయాం. సంతోషం. అది గుర్తుపెట్టుకోండి మనసులో, మళ్ళీ మీకు ఉపయోగపడుతుంది. మీకు మొత్తం పాఠశాలాయాం ఎందుకు వాడారో మీకు గుర్తుందా? తెలుసా అది ఎట్లా వాడారో? అది అట్లా వచ్చేసింది స్వామి. బాగా వచ్చింది. ఇది వరకు ఒకసారి దేవాలయం పాఠశాలయం అవి వాడున్నాం కదా. ఓకే, కొత్త. సో దేవాలయం అనుకోండి, దేవాలయే అవుతుంది. పాఠశాల అంటే పాఠశాలయం, అర్థం ఒకటే. అక్కడ ఆ ప్రదేశం చెప్పడానికి అన్నమాట. ఒకసారి మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం, నాకు గుర్తుంది. సంతోషం మహోదయ. భాగ్యలక్ష్మి మహోదయ భవతి అపి వదతు. మహోదయ, బాలకः పాఠశాలాయాం సంగణకం పశ్యతి. ఉత్తమం. సంగణకం పశ్యతి. ఉత్తమం. బాలిక గృహస్య పీఠస్య ఉపవిశతి. గృహస్య పీఠస్య అంటే ఇంట్లో పీఠం పైన కూర్చుందనా? పీఠపై కూర్చొని ఉన్నది. అవును సార్. పీఠం అని నపుంసక పదం కదా స్వామిజీ. అసలు పీఠే. ఓకే. అప్పుడు గృహే పీఠే. గృహస్య పీఠే. గృహస్య పీఠే ఉపవిశతి. ఓకే. ఉత్తమం మహోదయ. ఉత్తమం. భాగ్య మహోదయ భవతి అపి వదతు. హరి ఓం. బాలిక పాఠశాల గచ్చతి. పాఠశాలాం పాఠశాల గచ్చతి. బాలిక క్లాస్ రూమ్ కక్ష క్లాస్ పశ్యతి.
కక్ష అంటే క్లాస్ రూమ్, తరగతి గది. కక్ష బాలిక క్లాస్ రూమ్ కక్ష పశ్యతి. కక్షాం ఇది కర్మ కదా, కర్మ అవుతుంది, రెండవ విభక్తి వాడాల్సి వస్తుందమ్మా. కక్షాం పశ్యతి అంటే బాగుంటుంది, స్పష్టం అవుతుంది. కక్షాం పశ్యతి. ఉత్తమమ్మ, ఉత్తమం. ఉమా మహోదయే. హరి ఓం స్వామి. బాలకః చిత్రం పశ్యతి. బాలిక భోజన పీఠిక ఉపవిశతి. భోజన పీఠిక, పీఠిక పైన అయితే కాదు, పక్కకు కదా, అప్పుడు పీఠికస్య సమీపే అన్నారు. భోజన పీఠికాయా సమీపే, అది కొద్దిగా ప్రయత్నం చేయండి మళ్ళీ ఒకసారి. ఓకే ఓకే. బాలిక భోజన పీఠికాయా వృక్ష పశ్యతి. వృక్షం పశ్యతి. బాలిక భోజన వృక్ష పశ్యతి. వృక్షం అనాలం, వృక్షం, వృక్షమును చూస్తుంది, చెట్టును చూస్తుంది కదా అట్లా. బాలిక భోజన పీఠకాయ ఉపవిశతి. సమీపే ఉపవిశతి. ఓకే, ఉత్తమ మహోదయ. ఇంకా మా ఎవరైనా చెప్పేవాళ్ళు? జూమ్ యూజర్ ఇంకొక పేరు నాకు అది గుర్తులేదు, ఎవరమ్మా? మీరే శైలజ గారేనమ్మా ఉన్నది? స్వామి. ఓకే అమ్మ, ఓకే. ఇది అయింది కాబట్టి అందరిది అయినట్టు అనుకుంటున్నాను. ముందరికి వెళ్దామమ్మా. ఇప్పుడు బాలక, బాలిక ఈ యొక్క పదాలతో మనం వాడాము ఈ క్రియాపదాలన్నీ కూడా. సహ కిం కరోతి, సహ పఠతి, అతను ఏం చేస్తున్నాడు, అతను చదువుతున్నాడు. సహ సా కిం కరోతి, ఆమె ఏం చేస్తుంది, సా పఠతి, సా లిఖతి, సా ఉపవిశతి, సా ఉత్తిష్టతి, సా హసతి, సహ హసతి. ఈ విధంగా వేటికైనా సమానంగా వాడవచ్చు. రమేశ ఉపవిశతి, లక్ష్మి ఉత్తిష్టతి, ఆ విధంగా. సో ఈ విధంగా క్రియాపదాలన్నీ తనకు కాకుండా వేరే వాళ్ళకందరికి కూడా ఈ క్రియాపదాలన్నీ వర్తిస్తాయి అన్నమాట. ఆ విధంగా ఉదాహరణలు కూడా నిన్న ఎవరు కూడా నాకు హోంవర్క్ ఏం చేసి పంపించలేదు, దయచేసి రాయండి. నిన్నటి లెసన్స్ పైన వాక్యాలు రాయాలి కనీసం, దయచేసి మీరు రాస్తేనే వస్తుంది అనమాట. ఇది ఈ విధంగా క్రియాపదాలు 10 క్రియాపదాలు. ఆ విధంగా చివరిలో తీ వచ్చిందంటే అది వేరే వ్యక్తికి సంబంధించినటువంటిదిగా మనం అర్థం చేసుకోవాలి. సో మీరు బాలక, బాలిక చెప్పారు, దాని ప్లేస్లో రామ, సీత, రమేష అన్ని పేర్లు చెప్పచ్చు అన్నమాట. ఆ విధంగా. సంతోషం. ఇప్పుడు చూడండి, ఆంజనేయ సముద్రస్య సమీపే మహేంద్రగిరి పర్వతే ఉత్తిష్టతి. ఏంటిది? ఆంజనేయ స్వామి సముద్రం దగ్గర ఉన్నటువంటి మహేంద్రగిరి పర్వతం పైన నిలబడి ఉన్నాడు అనమాట. అది వాక్యం. ఎంత సింపుల్గా చెప్పొచ్చు చూడండి. సో ఎగరడానికి ముందు ఆయన నిల్చున్నటువంటి సిచ్యువేషన్. ఆంజనేయ సముద్రస్య సమీపే మహేంద్రగిరి పర్వతే ఉత్తిష్టతి. అంటే మన వర్తమాన కాలంలో చెప్పాము, అది ఎప్పుడో అయిపోయింది, భూతకాలం అయినప్పటికీ కూడా ఆ విధంగా కూడా చెప్పవచ్చు. ఆ విధంగా ఒక వాక్యం మనం ఫామ్ చేయొచ్చు. మళ్ళీ భూతకాలానికి సంబంధించిన తర్వాత చూద్దాం, కానీ ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి జ్ఞానం ద్వారా మనం ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేయాలి. మనకు ఉన్నటువంటి తెలిసినటువంటి వాక్యాలు కానీ విషయాలు కానీ సంస్కృత భాషలో చెప్పే ప్రయత్నం చేయాలి. తప్పైనా పర్వాలేదు, మాట్లాడుతుంటే. స్వామి ఒక డౌట్. స్వామి ఉత్తిష్టతి అంటే లేస్తున్నాడు అనే అర్థంలో కూడా వస్తుంది కదా స్వామి? ఉత్తిష్టతి లేస్తున్నాడు, నిల్చున్నాడు, లేస్తున్నాడు. తిష్టతి అంటే ఉన్నాడు, తిష్టతి అంటే ఉన్నాడు, కరెక్ట్. ఉత్తిష్టతి అంటే లేసు, తిష్టతి అంటే కరెక్ట్ అవుతుంది. పర్వతే తిష్టతి. ఉపవిశతి అంటే కూర్చోవడం, ఉత్తిష్టని లేవడము, తిష్టతి అంటే ఉండడం అన్నమాట. ఉత్తమం. ఆ విధంగా అది కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. రైట్. ఆ విధంగా వర్తమాన కాలంలో కూడా మనకు తెలిసిన విషయాలు చెప్పుకుంటూ ఉంటే అది బాగా మనకు అభ్యాసం అవుతుంది. రామః వనం గచ్చతి, అది కరెక్ట్ స్టేట్మెంట్ ఏం కాదు. రాముడు ఇప్పుడేం అడవికి వెళ్ళడం లేదు, కానీ ఏంటంటే ఆ భూతకాలంలో జరిగినటువంటి సిచ్యువేషన్ని మనం మనకు వచ్చినటువంటి భాషలో చెప్పుకోవడం ద్వారా
అభ్యాసం అవుతుందన్నమాట. దయచేసి అది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు అహంకి సంబంధించినటువంటి క్రియాపదాలు మొత్తం అవే, కాకపోతే చివర్లో మారుతాయి. పఠతి పఠామి అవుతుంది, లిఖతి లిఖామి అవుతుంది, గచ్చతి గచ్ఛామి, హసతి హసామి, పశ్యతి పశ్యామి, ఉపవిశతి ఉపవిశామి, ఉత్తిష్ఠతి ఉత్తిష్ఠామి, వసతి వసామి, ఖాదతి ఖాదామి, వదతి వదామి. అర్థమంతా సేమే, కాకపోతే ఏంటిది అహంకి నటువంటి నేనుకు సంబంధించి. అహం పఠామి నేను చదువుతూ ఉన్నాను, అహం లిఖామి నేను రాస్తూ ఉన్నాను. ఆ విధంగా అహం గచ్ఛామి, అహం హసామి, అహం పశ్యామి, అహం ఉపవిశామి, అహం ఉత్తిష్ఠామి, అహం వసామి, అహం ఖాదామి, అహం వదామి. ఈ విధంగా అహం వచ్చినప్పుడు క్రియాపదాలు ఏ విధంగా వాడాలో అనేటటువంటి దానికి ఇది అన్నమాట విషయం. ఇప్పుడు మనము వేరే వ్యక్తులకి సంబంధించి చెప్పాం. అదే క్రియాపదాలు నేను చేస్తున్నాను అన్నప్పుడు ఎలా చెప్పాలో కూడా ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అందరికీ చెప్పే అవకాశము. ఇప్పుడు మీరు ఏం చెప్పాలంటే, ఇందాక బాలక బాలిక మాత్రం వాడారు, ఇప్పుడు ఏ పేరైనా వాడండి. ఒకటేమో వేరే వ్యక్తి గురించి చెప్పండి ఒక క్రియాపదము, ఒకటి మన గురించి చెప్పండి. ఉదాహరణకి నేను చెప్తాను, నేను చెప్పిన తర్వాత మీరు వినండి. ఒక్కొక్క పేరు నేను పలకడం జరుగుతుంది. వారు అన్మ్యూట్ చేసుకొని ఉదాహరణలు చెప్పండి. నేను స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఇవి రాసుకున్నారా? గుర్తుంటాయా? ముందు ఇవి రాసుకోండి. ఒక నిమిషం టైం అందరికి కూడా దయచేసి, ముందరికెళ్ళి ఇబ్బంది అవుతుంది కాబట్టి 1 minute టైంలో అందరు నోట్స్ ఉందా అనుకుంటున్నాను, లేకపోతే స్క్రీన్ పైన చూసి చెప్తున్నారమ్మా? నోట్స్ ఉందా అందరి దగ్గర? స్వామి. అహంకి సంబంధించినటువంటి క్రియాపదాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. రాసుకున్నారు అనుకుంటున్నాను. శ్రీలక్ష్మి మహోదయే వదతు. అహం పుష్పం పశ్యామి, సా గృహే వసతి. ఉత్తమం. సా గృహే వసతి, అహం పుష్పం పశ్యామి. ఉత్తమం. శైలజ మహోదయ వదతు. అహం రామకోటి లిఖామి. రామకోటిం లిఖామి. రామః చలనచిత్ర గచ్చతి. చలనచిత్రం గచ్చతి. చలనచిత్రం గచ్చతి. మీరు ఇందాక చెప్పినట్టుగా ఏదైనా దేని గురించి అయినా మనం పని చేస్తున్నప్పుడు అది రెండవ విభక్తి వస్తుంది. రెండవ విభక్తిలో చివరిలో అవుతుంది అనమాట. ఇందాక దేవాలయం, ఇందాక మీరు అది చెప్పారు కదా, పాఠశాల, ఇప్పుడు చలనచిత్రం. ఉత్తమం మహోదయ. చలనచిత్రం గచ్చతి పశ్యతి. వదతు కావ్య మహోదయ వదతు. మహోదయ అహం మధురం ఖాదామి. మధురం ఖాదామి. రమేశః దేవాలయం గచ్చతి. ఉత్తమం. రమేశः దేవాలయం. ఉత్తమం. చాలా చెప్పొచ్చు, ఇంకా కూడా ఆలోచించేయండి మిగతా వాళ్ళు కూడా. ఎందుకంటే సంబంధాలు రాసుకున్నాం మనం. ఉదాహరణ మమ సోదరస్య గృహం గచ్చామి ఏదైనా చెప్పొచ్చు. అట్లా ఎక్స్టెండ్ చేస్తూ ఉంటేనే మనకి అభ్యాసం బాగా జరుగుతుంది. ఉత్తమం. జయ మహోదయే భవతి అపి వదతు. అహం సంస్కృతం పఠామి. అహం సంస్కృతం పఠామి. సా పుష్పం పశ్యతి. సా పుష్పం పశ్యతి. ఉత్తమం. భాగ్యలక్ష్మి మహోదయ. స్వామీజీ అహం వసామి. కుత్ర వసతి భవతి? తెలీదు స్వామీజీ. గృహే వసామి. అహం గృహే వసామి, అంతే కదా, సింపుల్. అహం గృహే వసామి. అహం గృహే వసామి. ఇంకొకటి వేరే వాళ్ళ గురించి కూడా చెప్పాలి. అహం అయిపోయింది, వేరే వ్యక్తి గురించి మళ్ళీ చెప్తాను స్వామీజీ కొంచెం.
ఓకే రైట్. టైం తీసుకుంటాం. ఉమా మహోదయే 2 వాక్యాలు చెప్పండి. ఏ వాక్యాన్ని వదదు. అహం ప్రతిదినే లలితాపారాయణం పఠామి. ఉత్తమం. వేరే వ్యక్తి ఏదైనా క్రియాపదం ఇందాక నేర్చుకున్నాం కదా. అదే అదే పఠతి లిఖతి అవి ఉన్నాయి కదా. స్వామి నవీన పాఠశాలే గచ్చతి. నవీనః పాఠశాలాం గచ్చతి. నవీనః కదా. నవీనః పాఠశాల గచ్చతి. గచ్చామి స్వామి గచ్చతి చెప్పాలి. నవీనః అయితే గచ్చతి అవుతుంది. అహం అనుకోండి గచ్చామి అవుతుంది. అది డిఫరెన్స్. అది గుర్తుపెట్టుకోండి దయచేసి. నిరుపమా మహోదయ. అహం గృహం గచ్చామి. అహం గృహం గచ్చామి. ఉత్తమం. అహం పశ్యామి. అహం అసామి. అహం అసామి. ఓకే. హసామికి వేరేదేం అక్కర్లేదు. అహం అసామి. ఉత్తమం. ఉత్తమం. భాగ్య మహోదయ. జై శ్రీకృష్ణ. అహం భగవద్గీతా పఠామి. భగవద్గీతాం పఠామి. ఉత్తమం. సా పాయసం ఖాదామి. సా పాయసం ఖాదతి. అది ఆ డిఫరెన్స్ అదనమాట. అర్థమైంది కదా. సా పాయసం ఖాదతి. అహం భగవద్గీతాం పఠామి. ఆ మీ వచ్చినప్పుడు అహం అవుతుంది, టీ వచ్చినప్పుడు వేరే వాళ్ళని. అది మనసులో పెట్టుకోండి దయచేసి. హిందూమతి మహోదయ ప్రయత్నం చేస్తారా? అహం శ్రీ గురు చరిత్ర పఠామి. చరిత్రం పఠామి. ఉత్తమం. అహం దేవాలయం గచ్చామి. అహం దేవాలయం గచ్చామి. ఉత్తమం. దేవాలయే గచ్చామి. దేవాలయం, దేవాలయానికి కదా దేవాలయం అన్న. దేవాలయ అనుకోండి దేవాలయంలో అనే మీనింగ్ వస్తుంది అనమాట, అర్థం వస్తుంది. ఉత్తమం మహోదయ. ఇంకా చెప్పని వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా ఇందులో? స్వామి అమ్మా మహోదయ. భోజనం ఖాదామి. ఫలరసం క్లియర్ వస్తుందమ్మా క్రియాపదము. సరే తాగడానికి ఉంది. పిబామి అది మళ్ళీ పిబతి పిబామి. ఇంకా మనం నిత్యం వాడేటటువంటి క్రియాపదాలు మళ్ళీ తీసుకొస్తాం. మహోదయ. సీత దర్పణః స్వముఖే పశ్యతి. సీత ఇప్పుడు తెలుగులో అనుకోండి, సీత దర్పణంలో తన ముఖాన్ని చూసుకుంటుంది. అదే కదా పాయింట్. అవును స్వామి. ఇప్పుడు సీత పశ్యతి అనేది మెయిన్ పాయింట్. సీత పశ్యతి మెయిన్ లైన్. సీత పశ్యతి. సీత స్వముఖం పశ్యతి. స్వముఖం పశ్యతి. ఎందుకంటే ఇందాక మనం చెప్పినట్టుగా దేవాలయం గచ్చతి, పాఠశాల గచ్చతి లాగా స్వముఖం పశ్యతి. అది ఇమ్ము రావాలి చివరిలో. ఏదైతే చూస్తుందో దేనిపైన క్రియ జరుగుతుందో అది ఇమ్ము వస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూస్తుంది? దర్పణంలో. కాబట్టి దర్పణే అలా. దర్పణే ఇప్పుడు సీత దర్పణే స్వముఖం పశ్యతి. అట్లా. ఓకే స్వామి. ఆ విధంగా ఇది ఉంటుంది. ఒక్కొక్కటి అదే ఫస్ట్ వాక్యాలను చిన్నగా తీసుకొని పెంచుకుంటే వెళ్ళాలంట. దానికి మనకు విభక్తులు రావాలి కొద్దిగా, అది టైంలో వస్తాయి. కానీ కొడుకుతో మాట్లాడుతున్న అహం మమ పుత్రస్య వదామి. కరెక్ట్. అహం మమ పుత్రం వదామి. కానీ అది తృతీయ విభక్తిలో వస్తుందమ్మా. వద్దాంలేండి. అహం మమ పుత్రం వదామి మళ్ళీ వద్దాం. అక్కడికి కొద్దిగా విభక్తులు రావాలి, వాటికి సంబంధించి వద్దాం. ఇంకెవరైనా మాట్లాడుతున్నారమ్మా? గురూజీ నేను చెప్తాను. చెప్పండి. అహం విష్ణు సహస్ర లిఖామి. విష్ణు సహస్రనామం లిఖామి. మీరు రాస్తున్నారా? అది రాస్తున్నాం. ఉత్తమం. అహం దేవాలయ గచ్చామి.
అహం దేవాలయం గచ్చామి. అహం దేవాలయం గచ్చామి. ఉత్తమం. సంతోషం. అందరు అయిపోయారా? చాలు, 2 వాక్యాలేమో. మళ్ళీ ఆలోచిస్తారు కానీ, హోంవర్క్ చేద్దరు కానీ 2 వాక్యాలు సరిపోతాయి. ఇంకా చెప్పని వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా ఇందులో? వినండి. ఇంకా ఎలా ఆలోచించవచ్చు అని చెప్పడానికి ఉదాహరణకి అందరు కూడా చెప్పేటప్పుడు, ఇప్పుడు పశ్యామి అని ఉంది, అహం దేవాలయం గచ్చామి. మీరు తత్ర అనే పదం అందరు నేర్చుకున్నారు. అహం దేవాలయం గచ్చామి, దానికి శివలింగం ఉందనుకోండి, తత్ర శివలింగం పశ్యామి, అట్లా చెప్పవచ్చు కదా. పశ్యామి అంతవరకు వాడచ్చు. ఉదాహరణకి ఇంకా పెంచాలి వాక్యాన్ని. అహం దేవాలయం గచ్చామి, తత్ర గర్భాలయే శివలింగం పశ్యామి. ఎలా ఉంది? ఉదాహరణకి మన ఆశ్రమంలో సంజీవరాయ స్వామి ఉన్నాడు. అహం ఆశ్రమం గచ్చామి, చిన్మయ మిషన్ ఆశ్రమం గచ్చామి, తత్ర దేవాలయే సంజీవరాయ దేవాలయే సంజీవరాయ స్వామినం సంజీవరాయ దేవం పశ్యామి. సంజీవరాయ అనే పేరు కాబట్టి దేవం పశ్యామి. మూర్తిం పశ్యామి, విగ్రహం పశ్యామి. ఆ విధంగా వాక్యాలను మనం పదాలు పెంచవచ్చండి. అహం దేవాలయం గచ్చామి, తత్ర పురతః ఉపవిశతి. తత్ర పురః ఉపవిశతి అంటే మీరు కూర్చుంటున్నారా? ఉపవిశామి. ఉపవిశామి. ఉత్తమం. ఇంకా పదజ్ఞానం ఉందనుకోండి. తత్ర దేవాలయస్య ప్రాంగణే మండపే, మండపం ఉంటుంది కదా, మండపే ఉపవిశామి. తత్ర తదనంతరం అహం పారాయణం కరోమి. కరోమి ఎలాగో వస్తుంది, అది కరోతి కరోమి వస్తుంది. ఆ పదాలను కూడా మనం వాడవచ్చు. సో మనం నేర్చుకున్నంత వరకు అయితే ఆ వాక్యాలు చెప్పే ప్రయత్నం చేద్దాం. మీ మనసులో చాలా ఉండుంటుంది, ఈ వాక్యం ఎలా చెప్పాలి, ఆ వాక్యం ఎలా చెప్పాలని. ప్రస్తుతానికి నేర్చుకున్నటువంటి పదాల ద్వారా వాక్యాలు నిర్మించడం ప్రయత్నం చేద్దాం. పాఠాలు నేర్చుకునే కొద్దీ, కొత్త విషయాలు నేర్చుకునే కొద్దీ దాన్ని సపోర్ట్ తీసుకొని దాని పరంగా మనం మళ్ళీ వాక్యాలు చెప్పడం కానీ రాయడం కానీ అభ్యాసం చేయొచ్చు. ఇప్పుడే డైరెక్ట్ ఎక్కడ ముందుకు వెళ్ళకండి, నేర్చుకునే పాఠాల దగ్గరే ఉండండి దయచేసి. అదే స్పష్టంగా ఉంటే బాగుంటుందన్నమాట. వసామి అంటే వసామి అంటే నివసించము, నివసిస్తున్నాను. వసతి అంటే నివసిస్తున్నాడు అని, నివసిస్తున్నాడు. అది వసతి, ఇది వసామి. డిఫరెన్స్ రెండు. అది దయచేసి నోట్స్ అందరూ రాసుకోండి అమ్మా, మేము మనసులో మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి. జయ మహోదయ వదతు. భవతి కిం కరోతి. క్షమించాలి, భవతి కిం కరోతి. భవతి భోజనం ఖాదతి. భవతి అంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అట్లా అదే, అందుకే కదా మీరు అది స్ట్రైక్ అవ్వాలని అడిగాను అనమాట. ఇప్పుడు చెప్పండి. భవతి అల్పాహారం ఖాదతి. భవతి అంటే మీరు, భవతి అంటే మీరమ్మా, మీరేం చేస్తున్నారు. అది అహం భోజనం ఖాదామి. ఉత్తమం. ఆ విధంగా అట్లా మీరు అర్థం చేసుకో. ఓకే స్వామి, థ్యాంక్ యూ స్వామి. శైలజా మహోదయ భవతి కిం కరోతి. శైలజా మహోదయ అస్తి, కక్షా మధ్య అస్తి వా? స్వామి అహం సంస్కృతం పఠామి. ఉత్తమం. అహం సంస్కృతం పఠామి. ఉత్తమం. కావ్య మహోదయ భవతి కిం కరోతి. ఏదైనా వాక్యం. అహం గృహం గచ్చతి. గచ్చామి. అహం గృహం గచ్చామి. అహం గృహం గచ్చామి. ఉత్తమం. ఆ విధంగా భవతి అన్నప్పటికీ మిమ్మల్ని నేను అడిగినట్టు అనమాట. మీరు దానికి అహం అని జవాబు చెప్పాల్సి వస్తుంది. ఓకే, ఈరోజు సరిపోతాయిలేండి అమ్మ. దయచేసి క్రియాపదాలన్నీ కూడా 10 క్రియాపదాలు మనం నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ ఈ క్రియాపదాలు ఉన్నాయి, పఠతి నుంచి వదతి వరకు. ఇవన్నీ కూడా ఎలా వాడాలో నేను చెప్పడం జరిగింది. బాలక, బాలిక, రామ, కృష్ణ, రమేశ, సీత, లక్ష్మి, సహ, సా, ఏష, ఏషా,
ఏ విధంగానైనా వాడచ్చు. ఇవి అహం మాత్రమే, అహంతో మాత్రమే ఈ క్రియాపదాలు వాడాలి. పఠామి నుంచి వదామి వరకు ఇవి కూడా క్రియాపదాలు మనం నేర్చుకోవడం జరిగింది. దయచేసి గృహకార్యం చేయండి. ఒక 3 వాక్యాలు ఒక్కొక్క క్రియాపదానికి 2, 3 వాక్యాలు రాయండి. ఎందుకంటే 10 ఉన్నాయి కాబట్టి ఎక్కువ కాకుండా 2 లేదా 3 వాక్యాలు అందరూ కూడా దయచేసి గృహకార్యంలో రాయండి. భవాన్ కిం కరోతి, భవతి కిం కరోతి. అహం భవాన్ భవతికి జవాబు ఏంటంటే అహం. ఇక్కడ భవాన్ ఎవరు లేరు కాబట్టి భవతి అని అడగడం జరిగింది. భవాన్ అంటే గనక మగవారికి వర్తిస్తుంది అన్నమాట. అస్మి ఉంది, అహమే చెప్తారు కదా స్వామి. ఒకవేళ మగ ఒక శిష్యుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు అహం సంస్కృతం పఠ అంతే కదా. అంతే, అహంకి భేదం లేదు, స్త్రీలింగ పుల్లింగ భేదం లేదు. భవాన్ భవతికి ఉంది కానీ అహంకు లేదు. అహం ఒకటి సర్వసామాన్యంగా ఉంటుంది, ఎవరైనా చెప్పవచ్చు అన్నమాట. ఈ విధంగా ఇది కూడా ఒక పాట మనం నేర్చుకున్నాం. అస్మి అంటే అహం అస్మి అని. భవాన్ భవతి కిం కరోతి, భవతి కా అహం గృహిణి అస్మి, భవతి కా అహం భారతీయ అస్మి, అహం భారతీయ అస్మి, అహం భవతి కుత్ర అస్తి, అహం గృహే అస్మి. ఈ విధంగా మనం భవతి కుత్ర అస్తి, అహం దేవాలయే అస్మి. అస్తి అస్మి నేను చాలా ముందు క్లాసులలో చెప్పడం జరిగింది. అస్తి అంటే వేరే వాళ్ళకి, అస్మి అంటే మనకి అని గుర్తుంది అని అనుకుంటున్నాను. నేనైతే మర్చిపోలేరు అనుకుంటున్నాను. ఆ అస్మి అనేది అహంకి సంబంధించినటువంటిది. అస్తి అనేది భవాన్ కానీ భవతి కానీ సహ సా అంటే వేరే వాళ్ళకు అది వర్తిస్తుంది అన్నమాట. గుర్తు చేయడం జరిగింది. అస్మి అనేది ఉంటున్నాను అని చెప్పడానికి అదొక క్రియాపదం. వసతి ఉందనుకోండి, అహం గృహే వసామి, అప్పుడు ఇంకా అస్మి అక్కర్లేదన్నమాట. ఉదాహరణకి నేను ఇంటికి వచ్చాను, ఎవరైనా ఇంటికి వచ్చాను అనుకోండి, బయట ఉన్నాను. భవతి గృహే అస్తివా అని ప్రశ్న వేసాను, అంటే మీరు గృహంలో ఉన్నారా అంటే మీ ఆన్సర్ ఏమొస్తుంది అప్పుడు? అహం గృహే అస్మి. ఇంత చెప్పాల్సిన పని లేదు, అస్మి అహం అస్మి అంటే సరిపోతుంది అనమాట. అహం అస్మి నేనున్నాను. ఉదాహరణకి మీరు డౌట్ వచ్చింది అనమాట, మీ అబ్బాయి స్కూల్లో ఉన్నాడో లేదో డౌట్ వచ్చింది, కాల్ చేశారనమాట. కాల్ చేసి అడుగుతున్నారు, మమ పుత్ర పాఠశాలాయా లేదా విద్యాలయే అస్తివా. అతను డుమ్మ కొట్టి బయటికి వెళ్ళాడు అనుకోండి, అప్పుడు ఆ అధ్యాపకురాలు ఏం చెప్తుంది? నాస్తి. భవత్యాహ పుత్ర పాఠశాలాయా నాస్తి అంటే ఇక్కడ లేడు. అన్యత్ర అస్తి అనేది వేరే విషయం. అట్లా చిన్న చిన్న వాక్యాలు మనం నేర్చుకున్నటువంటి పదాలతోనే చెప్పడే ప్రయత్నం చేయాలన్నమాట. ఉత్తమం. ఈరోజుతో మన కక్ష ముగిద్దాము. ఎవరికైనా సందేహాలు ఉంటే అడగవచ్చు, ఒక్కొక్కరిగా అడగవచ్చు సందేహాలు ఉంటే. లేకపోతే గృహకార్యం చేయండి దయచేసి తర్వాత. పర్వాలేదా? క్లియర్గానే ఉందా చెప్పిన సబ్జెక్టు? చాలా క్లియర్గా ఉంది స్వామి. సంతోషం. సో 10 క్రియాపదాలు నేర్చుకోవడం జరిగింది. క్రియాపదం గురించి మీకు కొందరు కదా చెప్పాల్సిన పని లేదు. ఒక క్రియాపదానికి 2 పేజీలు రాయాలన్నమాట, దానికి సంబంధించిన రూపాలన్నీ కూడా. అంత అక్కర్లేదు ప్రస్తుతానికి, ఇది చాలన్నమాట. ఎంత అవసరం అంతే చాలు. ఆ విధంగా ఉదాహరణకి ఇది ఎలా ఉంటుందంటే, ఇంట్లో ఎన్నో నీళ్ళు ఉన్నాయి, ఎన్నో బిందెలలోనో బాటిల్స్లోనో నీళ్ళు ఉన్నాయన్నమాట. నాకు దాహం వేస్తే ఎన్ని నీళ్ళు కావాలి? ఒక గ్లాస్ నీళ్ళే నాకు కావాలి. అట్లా అంతే నేర్చుకుంటున్నాం అనమాట ఇక్కడ. సో ఇది నేర్చుకున్న తర్వాత కూడా మనం మొత్తం నేర్చుకున్నామని చెప్పడానికి లేదు. సంస్కృతం అనే మహాసముద్రంలో ఒక బిందువు కూడా మనం టచ్ చేయడం లేదు నిజం చెప్పాలి. కాకపోతే అది సరిపోతుంది జీవితానికి, అంత ఏమవసరం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.